వీణోల కేంపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీణారే అనునినమునుదే ఉనితనయుని పద వనజాములు మనమునని కొనుచును వినరేయో నారు లారా వీణుల కేంపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే ప్రభు కరుణను గణరే వినరేయో నారోలారా వీణుల కేంపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే ఆనందమైన మోక్షమందరి పియాదీక్ష భూనితనమేనే సిలువ మ్రాణోనచి మృతి మోదెను దీన దయాపరు దైన మహాత్ముడు జాను దయాగము సలిపిన తెరంగిని వినరే
తలపోకి చూచి మతిని పెదభక్తిని గొలచిన వారికి నిలజనుల మొగలు ములనగరెనులని కులకొందని సుఖములు మరి యశగును వినరేయోనారు లారా వినోలాదింపో మననాదింపక్రీస్తు మనోజావతారుణాలే గురితామోలన పావని మరణమై తిరిగి లేచి నిరతమోక్తానందరతు నరమందిరమున కరుదగుజన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరిచేయమవి నాకు త్రోవచ్చును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయ దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభు నామము వలననే నా కోసము కలుగుతున్నది. సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియో నీ ఎదుట ఒప్పుకొంచు ఉన్నాం. కావున మేము మా ప్రభుని యేసు క్రీస్తు నిమిత్తమున
నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవడకై నీ జనతకు కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపముల క్షమాపణ దయచే మేము నీ కృప చేత నిత్య పొందినట్లు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానం, ఈ వాక్యమునకు తగిన విధేయత మా యందు నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారు వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమును మన పాపములన్నిటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని బిడ్డలగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. రక్షణ మా అందరికీ దయచేయండి. మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనకు వచ్చి క్రొత్త కీర్తన పాడుడి. తండ్రికి కుమారునికి
ప్రార్థిద్దాము. సర్వశక్తి గల దేవ, మేము పాపం యొక్క కాడి క్రింద పురాతన కాలం నుండి బంధింపబడి ఉన్నాం. శరీరమును ధరించిన నీ జనతైక కుమారుణ్ణి క్రొత్త జన్మం వలన మేము మా దాస్యము నుండి విడుదల నొందినట్లుగా ఇచ్చేమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. సమయంలో ప్రత్యేక పాట పాడువారు కనపర్తి సిస్టర్స్ వచ్చి ప్రత్యేక పాట పాడవించాలని కోరుచున్నాను. ముందుగా దేవాతి దేవునికి శతకోటి వందనాలండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన యాజకులకు వందనాలు, స్త్రీల సమాజానికి, సంఘానికి, డీకన్స్కి, క్రిస్టాఫర్ గారికి, మాణిక్యరావు గారికి అందరికి కూడా నా వందనాలు చెప్తున్నానండి. పెద్ద పుస్తకంలో 134వ పాట అండి. వేకువ చుక్కల శ్రేష్టమవుదా. వేకువ చుక్కల శ్రేష్టమౌదానా మాయిరుల్వాపిని సాయమిమ్ము ప్రార్థిస్తనారతి మంగళ భూష మావలరాక్షకు చూపించుమా శ్రేష్టమౌదానా మాయిరుల్వాపిని
ఈ క్రిస్మస్ దినం కొరకే ఏర్పాటు చేయబడిన వేద పఠన లేఖన భాగంలో చదువు వారిని ఆహ్వానిస్తున్నాం. పాత నిబంధన పాఠ్య భాగము శ్రీ కూరపాటి దాష్ ప్రకాష్ గారు, పత్రిక లేఖన భాగము శ్రీమతి కత్తి శిరీష గారు, సువార్త లేఖన భాగము కుమారి గొల్లమూడి జాస్మిన్ గారు. పాత నిబంధన పాఠ్య భాగం చదువు వారిని ఆహ్వానిస్తున్నాం. క్రిస్మస్ పర్వదినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగం ప్రసౌండ్ పెట్టి క్రిస్మస్ పర్వదినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము మీకా 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా ఈ విధంగా వ్రాయబడినది. 1వ వచనం ప్రారంభము. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణం ముట్టడి వేయుచున్నారు. వారు ఇజ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కొను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారును ఇజ్రాయేలీలతో కూడి తిరిగి వత్తురు. ఈ వాక్యము ఇంత పర్యంతం. సువార్త లేఖన భాగం చదువువారు శ్రీమతి కత్తి శిరీష గారు వచ్చి చదివి వినిపించాలని కోరుచున్నాం. దినంగా ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎల్ల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక దాని కనికారం చెప్పునే పూర్ణ జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేయట ద్వారాను మనలను రక్షించెను. మనమైన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవంను గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొదటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ వాక్యం ఇంతవరకు. హల్లెలూయా, సువార్త లేఖన భాగం చదువు వారిని ఆహ్వానిస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుండి 20 వచనములు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుమురండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి.
వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఈ వాక్యము ఇంత పర్యంతం. ఆమేన్. అపోస్తల విశ్వాస ప్రమాణము ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినను అదృశ్య లోకంలోనికి దిగిననివు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుని ఉండండి. ఈ సమయంలో శ్రీమతి గూడూరి నవరత్న శిరోమణి గారిని వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, పరిశుద్ధమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమన్నారా తండ్రి. నాయన ఇదిగో నాయన గత డిసెంబర్ 25వ తారీఖున నాయన నీ పుట్టినరోజు పండుగను జరుపుకున్నాం తండ్రి. ఆ దినము నుండి ప్రభువా ఈ సంవత్సరము కూడా నాయన క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి మాకందరికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా. అయ్యా, మమ్మల్ని మీ ఉచితమైన కృప ద్వారా నాయన ప్రేమించి రక్షించుతున్న దేవా వందనాలయ్యా. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన నీకే ఇచ్చి మేము ఈ రుణము తీర్చుకోలేదండి, నిన్ను స్థుతించడం ద్వారానే కదా ప్రభు. నాయన కోట్ల కొలది వందనాలు ప్రభు. నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. మా ఆబర్లపేట సంఘాన్ని ప్రభు దినదినము వృద్ధి చేయండి నాయన. ప్రతి ప్రార్థనలో మీరు తోడుగా ఉండి ఇంతదనక నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఈ దిన ఆరాధన అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఈ దిన వాక్య పరిచయం జరిగించు ప్రభా. నీ ప్రదాసుని ప్రభా నీ గాయపడిన హస్తంతో ఎత్తి పట్టుకొని మీ ఆత్మతో నింపి నాయన బిడ్డకు నాయన కావాల్సిన ఆయురారోగ్యమునిచ్చి నాయన నీ సన్నిధిలో నిలవబెట్టుకొనిచున్నారు ఎవరండి అయ్యగారిని బట్టి వందనాలయ్యా. నాయన శాంతారావు గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ బిడ్డకి ఇచ్చిన ఆయురారోగ్యం బట్టి వందనాలయ్యా. ఇంకా మరింతగా మీ సంఘాల్లో ప్రభా నాయన మీ సేవలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా మా ఏఎల్సి సంఘమును అభివృద్ధి చేయండి ప్రభా. మా సంఘములో ఉన్న యాజకులందరినీ నాయన అధికారులందరినీ అనధికారులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించున్నాము తండ్రి. నాయన మా కొరకు ప్రభా మా రక్షణకు కొరకు నాయన భూమి నుండి నీకు దిగి వచ్చిన తండ్రి మీకు వందనాలయ్యా. మీకంటే గొప్ప దేవుడు ఎవరూ లేరయ్యా. మీతో సమమైన దేవుడు ఎవరు లేరు. మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి.
మిమ్మల్ని నమ్ముకొని మేము బ్రతుకుతున్నామయ్యా. అయ్యా మా నమ్మకాన్ని నాయన, అయ్యా మా విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచండి, బలపరచండి తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి సర్వలోకమునకు నాయన శుభాలు కలుగు చేయాలని, సంతోషం కలుగు చేయాలని, సమాధానం కలుగు చేయాలని ఈ లోకానికి వచ్చారు తండ్రి నాయన. ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి రాష్ట్రంలో, దేశాల మధ్య, ప్రపంచ దేశాల మధ్య నాయన శాంతి సమాధానము దయచేయమని అడుగుతున్నాం దేవా. ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మీ ఆత్మాధిక్యతను నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని త్వరలో రానైనా మా ప్రభువును ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించినటువంటి తల్లి గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయమున మనకిచ్చినటువంటి షీట్ ప్రకారంగా సందేశం నాకు ముందుగా మన సంఘారాధన పుస్తకంలో నుంచి 108వ సంకీర్తన, పెద్ద పుస్తకంలో, చిన్న ఆరాధన పుస్తకంలో 37వ సంకీర్తన కొనియాడ తరమే నేను అనేటువంటి కీర్తన పాడుకుందాం. కీర్తన అనంతరము మనల్ని వాక్య సందేశంలో నడిపించేటువంటి వారు రెవరెండ్ శాంతారావు గారు.
యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఆమె. దయచేసి కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహిమోన్నతుడు అయిన దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సంవత్సరపు పండుగ ఆరాధనలో మమ్మల్ని రీతిగా సజీవు లెక్కలో ఉంచిన దేవా స్తోత్ర. ప్రభువా, స్వచ్ఛమైన హృదయాలతో నీ సన్నిధిలో ప్రభువా మేము పండుగను ఆచరిస్తుండగా మీ కృపా సహాయమును మెనుగుదా ఇచ్చేయండి. చేరుచిన బిడ్డలను బట్టి వందన. నీ వాక్యంను ధ్యానం చేసుకొని చుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేసుకొని ఈ వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని మన యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె. ప్రేమన దేవుని సంగమా, కూడి వచ్చిన మీకెల్లరకును మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ క్రిస్మస్ పండుగ శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను. వాతావరణం ప్రతికూలంగా ఉంటే గట్టిగా చెప్పరా ఏంటి? ఎట్టున్నా వాతావరణం ఎట్టున్నా ఉన్నాయి, అవునా? మన పండగ మందే. ఎందుకంటే యేసు స్వామి మనందరి రక్షణార్థమై ఈ లోకానికి ఆయన వేధించినటువంటి మహా గొప్ప పర్వదినం కాబట్టి దేనికయ్యే సెక్షనే, ఆరాధనే, ఆత్మబలమే కదా. ఆత్మ సహాయం, ఆత్మానందమే, వాక్యానందం, ఆరాధన, మరి ఉల్లాసమైన హృదయాలతో, మరి క్రొత్త బట్టలతో దేవుని ఆరాధించటమే. ఆరాధన అయినాక గట్టి లంచ్ గట్టిదే, గట్టి డిన్నరే. మరి అన్నీ కూడా దేవుని యొక్క కృపలో అద్భుతంగా కొనసాగాల. అంతే. దేవుని యొక్క సన్నిధిలో మరి చేరువచ్చిన మీకు మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మహా పండుగ. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు దేవదూతలతో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని భావించక తనను తానే ఒక సింపుల్గా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ఒక రిక్తునిగా ఆయన మార్చుకొని ఆయన యొక్క దైవత్వాన్ని మార్చుకొని నిన్ను, నన్ను, మనందరినీ, సృష్టి అంతటిని కూడా తన సొత్తుగా చేసుకొనుటకు తనకు తాను సమర్పించుకొని ఆ దివి నుండి లేదా పరలోకము నుండి ఆయన భూమికి దిగి రావడానికి మన రూపము, మన మానవ రూపము తనకు అవసరమైనదిగా వినియోగించుకొని ఈ లోకానికి దేవుడు వచ్చినటువంటి ఈ గొప్ప పని లేదా ప్రయత్నం లేదా కార్యమే ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ. ప్రేమ దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క హృదయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 99 గొర్రెలు తనతో ఉండగా తప్పిపోయినటువంటి ఒకదానిని వెదకటానికి కాపరి గనక ఏ రీతిగానైతే తన ప్రయత్నాన్ని చేశాడో, ఏ రీతిగానైతే వెదకి తన ఒక గొర్రెను కూడా తను సంపాదించుకున్నాడు, ఎలాగా కాపరి ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నమే ఈరోజు మనం చూస్తే ఈ క్రిస్మస్ పండుగ. దేవుని మాటలు మనం చూస్తే నేడు తప్పిపోయినటువంటి ఆ ఒక గొర్రెను కాపరి ఏ రీతిగానైతే వెదకాడో ఆ రీతిగా ఈ పండుగలో ఆ పరమ కాపరి చేత నీ కుటుంబము నా కుటుంబము వెదికేటువంటి ఆయన మనలను వెదికే రీతిగా ఆయన హృదయము మన మీద ఉండే రీతిగా మనము తయారవ్వడము ఈరోజు నిజ క్రిస్మస్ ఆనందాన్ని ఆ వ్యక్తి అనుభవించగలడనేటువంటి సత్యాన్ని మనము గ్రహించగలం. ఆనాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞానులు క్రీస్తును వెతుక్కుంటూ బెత్లెహేమునకు వెళ్ళి యేసుక్రీస్తును దర్శించుకొని వారు దేవునిని అక్కడ ఆరాధించటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం జ్ఞానులైనటువంటి వారు, గొప్పవారు, ధనికులైనటువంటి వారు, వారు యేసుక్రీస్తును వెతుక్కుంటూ బెత్లెహేములో ఒక పశువుల పాకలో ఉన్నటువంటి క్రీస్తును దర్శించుకోవడం అనేటువంటిది ఒక మహా గొప్ప అద్భుతం. అంత గొప్ప జ్ఞానులు అక్కడ చూస్తే యూదుల రాజుగా పుట్టినటువంటి క్రీస్తు ఎక్కడని చెప్పేసి ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళడం చాలా అద్భుతకరమైనటువంటి విషయం. అప్పుడు ఒక క్రైస్తవ కుటుంబాన్ని చూపించి అదిగో మీరు వెతుకుతూ ఉన్నటువంటి క్రీస్తు అక్కడున్నాడు, ఇలాంటి పశువుల పాక చూపించేసి అదిగో అక్కడ ఉన్నాడు, ఆ పశువుల పాకలో ఒక కుటుంబం ఉంది, అక్కడికి వెళ్ళండి. ఎంత అద్భుతం ప్రియమైన వారలారా. ఈరోజు క్రైస్తవ కుటుంబముగా లోకము అన్యులైన వారు, క్రీస్తును ఎరగనటువంటి వారు, క్రైస్తవ కుటుంబము క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవ కుటుంబము, ఫలాల క్రైస్తవుని యొక్క కుటుంబం ఎక్కడా అని లోకము నీ కుటుంబాన్ని గురించి గనక అడగగలిగితే అంతకంటే గొప్ప ధన్యత ఇంకేం కావాలి. మరి ఆ యోసేపుల కుటుంబాన్ని గురించి అక్కడ జ్ఞానులు కదా, జ్ఞానులు గొల్లలు వెతుక్కుంటూ వచ్చారు, క్రైస్తవ కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువు తెలియజేసినటువంటి విశ్వాస జీవితాన్ని, యేసు రక్తము చేత శుద్ధి చేయబడిన ఎన్నుకొనబడినటువంటి క్రైస్తవ కుటుంబముగా నీ కుటుంబము ఎన్నిక చేయబడ్డప్పుడు అనేకులు మరి ఆ మార్తలను ఏ రీతిగా దర్శించారో ఆ కుటుంబాన్ని ఆ రీతిగా మనలను కూడా దర్శించగలరు అనే సత్యాన్ని
ఆ అనుభవముతో మనము మన కుటుంబము నింపబడినప్పుడంట ఆ కుటుంబం అంట నిజ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబం అంట. క్రిస్మస్ పండుగలో ఎన్నిక చేయబడినటువంటి కుటుంబం. క్రిస్మస్ అంటే ప్రియమైన వాళ్ళారా ఒక 12 గొప్ప రోజులు చరిత్రలో, ఒక 12 గొప్ప రోజుల కలయిక లేదా 12 గొప్ప అద్భుతాలతో నిండి ఉన్న రోజుల యొక్క కలయికయే క్రిస్మస్ అంటే. ఆది కాండములో 1వ అధ్యాయంలో చూస్తే మొదటిది సృష్టి నిర్మాణం దేవుడు చేసినటువంటి దినం. 2వ అధ్యాయంలోనే 2వ విషయం చూస్తే 2వ అద్భుతం ఏంటంటే ఆది కాండంలో 2వ అధ్యాయంలో తన స్వరూపమందు దేవుని చేతితో రూపుదిద్దుకున్నటువంటి ఈ మానవ రూపానికి కలిగినటువంటి గొప్ప ధన్యత. దేవుడు ఈ సృష్టిలో ఈ మానవ జాతిని ఒక విశేషమైనటువంటి జన సమూహముగా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన నరునికి ఒక ప్రత్యేకమైన విశిష్టత కదా, ప్రత్యేకత ఇచ్చాడా లేదా? పశువులాగా మనం గడ్డి మేస్తున్నావా? పశువులాగా 4 కాళ్ళతో మనం నడుస్తున్నావా? అట్లాగా మనం కేకలు పెడుతున్నావా? వాటికి లేని ధన్యత కదా మనిషికి ఇచ్చినటువంటి ప్రత్యేకత కనుక మనం చూస్తే ఆయన తర్వాత సృష్టిని ఏలేటువంటి అద్భుతాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. కనుక దేవుడు మనుష్యుని ఆ రూపంలో ఆధిక్యతలో తయారు చేసినటువంటి రోజు హిస్టరీలో ఒక 2వ అద్భుతమైనటువంటి రోజు. 3వ అద్భుతమైనటువంటి రోజు ఏమిటంటే ఆది కాండములో 12వ అధ్యాయములో ఇశ్రాయేలు యొక్క ఆవిర్భావం, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆవిర్భావము 12వ అధ్యాయము నుండి మొదలైంది. ఒక ప్రత్యేకమైన వంశముగా దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. 4వ అద్భుతమైన దినం ఏమిటంటే అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో క్రైస్తవ సంఘము, అక్కడ చూస్తే ఆయన యొక్క శరీరముగా సంఘముగా ఆయన శరీరము ఒక అద్భుతమైన సంఘముగా మారినటువంటి దినము 4వ అద్భుతమైన దినం సృష్టిలో. 5వ అద్భుతమైన దినం ఏమిటంటే మలాకి గ్రంథము 4వ అధ్యాయం, అక్కడ చూస్తే పాత నిబంధన కాలము సంపూర్ణము లేదా సంపూర్తి చేయబడినటువంటి ఆ మహా అద్భుతమైన మరి ఆ పరిపూర్ణమైనటువంటి దినముగా మనము 5వ దినాన్ని చూస్తూ ఉన్నాం. 6వ దినం ఏమిటంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములు కనుక మనం చూస్తే ఈ 22వ అధ్యాయములో ఏముందంటే నూతన నిబంధన పరిపూర్ణమంటే నెరవేర్చబడినటువంటి దినముగా మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథములో 7వ ప్రత్యేకమైనటువంటి దినం ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించినటువంటి రోజు. 8వ అద్భుతమైనటువంటి రోజు ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే పాపిగా యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పాపిగా మార్చబడినటువంటి దినము. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూస్తే 9వ అద్భుతమైనటువంటి దినం ఏమిటంటే అక్కడ చూస్తే సర్వాధికారి యొక్క మరణాన్ని
ఆయన జయించి పరలోక ద్వారం తెరచి తన వెంట అనేక మంది పరిశుద్ధులు తన యొక్క రూపములో నిర్మించుకున్న అనేక మంది పరిశుద్ధులైనటువంటి మనుషులను ఆయన మరి వెంట పెట్టుకొని వెళ్ళినటువంటి దినము ఈ సృష్టిలో 9వ అద్భుతమైనటువంటి దినం. 10వ అద్భుతమైన దినం ఏమిటంటే, అక్కడ చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో ఆయన పరలోకమునకు భూమికిని ఎలా ఉన్నాడంటే ఒక నిచ్చెన వలె, పరలోకానికి భూమికి ఆయన ఒక నిచ్చెనగా ఆయన ఉన్నాడని రుజువుపరిచినటువంటి దినము ప్రియమైన దేవుని బిడ్డలారా. సృష్టిలో 11వ అద్భుతమైనటువంటి రోజు ఏమిటంటే, దశలోని సంఘానికి రాసిన మొదటి ఉత్తరములో 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనం చూసినట్లయితే సంఘము తన వెంట ఆయన తీసుకొని పోతూ ఉన్నాడు. సంఘము తన వెంట కొనిపోబడు ఆ మహాదినము 11వ అద్భుతము. 12వ అద్భుతము గనక మనం చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో మరి తండ్రి కుమారుల యొక్క ఆధ్వర్యములో వారి యొక్క సమైక్య ప్రేమ విందు జరిగేటువంటి సుదినము. ఈ 12 రోజులు ఈ సృష్టిలో చాలా అద్భుతమైనది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఆయన నరరూపిగా రక్షకునిగా ఆయన రావడములో ఉద్దేశం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 2:16లో 4వ అధ్యాయము 15వ వచనములు కనుక మనం చూస్తే ఆయన మనలో ఒకనిగా, మత్తయి సువార్త 3:16-17-5లో చూస్తే ఆయన దేవుని కుమారునిగా ఎంచబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ప్రేమైన వారులారా. కాబట్టి దేవుని యొక్క మాటలు కనుక మనం చూస్తే లూకా సువార్తలో లూకా భక్తుడు యేసుక్రీస్తును గురించి తెలియజేసినటువంటి మాటలు కనుక మనం చూస్తే ఆయన మరి దేవుని కొరకు మనలను ఏర్పాటు చేసుకునేటువంటి, ఆయన మనలను దేవుని కొరకు ఏర్పాటు చేయడానికి ఈ లోకానికి ఆయన నరరూపిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనుష్యుడు దేవునికి మధ్య ఆయన ఒక సంధానకర్తగా, యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ మాటలు కనుక మనం చూస్తే ఆయన సమాధానకర్తగా, కొలసీలకు రాసినటువంటి పత్రికలో యోహాను సువార్త 1వ అధ్యాయం 3లో కనుక మనం చూస్తే ఆయన నిత్యుడైన పరమ తండ్రిగా, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము ప్రకటించటానికి, అందించటానికి, అనిష్టులైనటువంటి మనుషులు భూమి మీద సమాధానాన్ని అనుభవించడానికి ఆయనే ఒక జీవదాతగా తనను తాను ఈ లోకానికి ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఒక మహా గొప్ప దినముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు యెషయా గ్రంథములో మనం చూస్తే 59వ అధ్యాయం 16వ వచనాన్ని గనక మనం చూస్తే ఆయన బాహువు ఆయనకు సేవ చేయడం అక్కడ చూస్తే ఎంత అనివార్యమో, అక్కడ చూస్తే ఆయన యొక్క సేవకుడిగా సమూయేలు 2వ గ్రంథములో దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటలు 23వ అధ్యాయంలో యెహోవా
ఆత్మ నా ద్వారా నా నోట యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ చేత ఒక వ్యక్తి నింపబడడం, దేవుని ఆత్మ చేత నింపబడి దేవుడు ఆ వ్యక్తి యొక్క నోటిని తన బోరగా వాడుకోవడం, దేవుని యొక్క వాక్కులు ఆయన నోటి ద్వారా ఈ లోకానికి అందించటం, దేవుని యొక్క మాటలను గుర్చినటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటి కుటుంబముగా ఒక వ్యక్తి తన జీవితాన్ని అనుభవించటము చాలా అద్భుతమైనటువంటి సంఘటనగా మనం చూస్తూ ఉన్నాము. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటలు కనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి